ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడ్డానంటావా? నేను దేవుడు నా పాపాలు క్షమించాడంటావా? నిజంగా క్షమించాడంటావా? ఒకసారి మొదట్లో అనుమానాలు వచ్చాయి, నిజంగా దేవుడు అంత ఈజీగా క్షమించేశాడా అంటే ఎప్పుడు అర్థమైందంటే యేసుక్రీస్తు వారి బలియాగాన్ని గ్రహించినప్పుడు అర్థమవుతుంది. ఆయన చనిపోయాడు, ఆయన అంత శ్రమలు పడ్డాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన బట్టే కదా క్షమాపణ వచ్చేది అని ఆయన అర్థం చేసుకున్నప్పుడే వీడికి అర్థమైద్ది నిశ్చయత, ఇది నాది కాదు, క్రీస్తు బలియాగం వల్ల వచ్చిన నిశ్చయత ఇది అని. లేకపోతే అర్థం కాదు. దేవుడు ఈజీగా క్షమించేస్తాడా? ఈజీగా మరలా ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళలేడు. ఒకసారి వెళ్ళినా, పొరపాటున వెళ్ళినా ఇప్పుడు మరలా వచ్చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు బలియాగం చూసినప్పుడు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఒకసారే జరుగుతుంది, కానీ పరిశుద్ధపరచబడడం అనేది దేవుని కృపలో అనుదినం జరుగుతూ ఉంటుంది. నీతిమంతులుగా తీర్చబడడం అనేది మనకు వెలుపట చేయబడేది, పరిశుద్ధపరచబడడం అనేది అంతరంగమైనది, ఆత్మ సంబంధమైనది.